నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి. అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకి ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టినటువంటి నాయకుడు. మొట్టమొదట కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి అందరూ మెచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను. దానికి ముందు కాంగ్రెస్ ప్రధానమంత్రులే 1-2 సార్లు కొన్ని ప్రయోగాలు చేసి అలయన్స్లు చేసినా సంవత్సరం 2 సంవత్సరాలకి మించి ఎక్కడ కూడా లేవు. అటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద 99లో ఫారం చేస్తే అందరి తాలూకా సమాలోచనలతో అందరినీ కూడా కలుపు కట్టుకొని ముందుకు వెళ్ళి ఈ దేశంలో కాంగ్రెసేతర పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కలిసి దేశ రాజకీయాలని శాసించవచ్చు, ప్రజలకి మంచి సేవ చేయొచ్చని అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా పునాదే ఈరోజు రాజకీయ ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక ఊపిరి పోసినట్టు విధంగా ఆ రోజు చేశారని తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయాలు చూసుకుంటే చెప్పిందే మళ్ళీ చెప్పొచ్చు, కానీ ఒక యువకుడిగా కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేటి యువతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ చెప్తున్నాను. ఆయన 13 రోజులు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చి ఆయన ఓటు ద్వారా నిరూపించుకోవాలనంటే ఆ రోజు నిరూపించుకునేటటువంటి శక్తి లేదేమో అనే ఆలోచన వచ్చిన తర్వాత అందరి దగ్గర అధికారం కోసం ప్రాధాయపడేటటువంటి తత్వం నాది కాదు. ఆ రోజు కూడా పదవిని విడిచిపెట్టి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చి ఆ రోజు కూడా మళ్ళీ ఓటు ద్వారా ఆయన తాలూకా శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత ధైర్యంగా దేశం ముందు పార్లమెంటులో నిలబడి నాకు కావలసినటువంటిది అధికారం కాదు, ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడాలని ధైర్యంగా ప్రజల ముందు పార్లమెంటులో నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి నా రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక్కసారి నేటి రాజకీయాలతో మీరందరూ కూడా కంపేర్ చేయండి. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి వాజ్పేయి గారు ఎలా స్పందించారు, ఈరోజు రాజకీయాల్లో ఒక్క ఓటుతో ఎక్కడైనా ప్రధానమంత్రి పదవి పోతుందనంటే కోట్లు కుమ్మరించైనా ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక ఒత్తిడి తీసుకొని వచ్చైనా ఎంపీలని అటు జరిపి ఇటు జరిపే ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఆ రోజు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే ఎక్కడ కూడా నీతికి కానీ విలువలకి కానీ తప్పుడు అడుగులు వేయకుండా ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక PhD లాగా ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న వయసులోనే జైలుకి వెళ్ళి ఎన్నో కష్టాలు. వాజ్పేయి గారనంటే ఆయన తాలూకా నడక పూల కానుక కాదు. ఆయన ఎన్నో కష్టాల్లో జైలులకు వెళ్ళి ఎన్నో రకాల ఇబ్బందులు పడి అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసిన తర్వాత ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది. ప్రధానమంత్రిగా అవకాశం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత వచ్చినా ఆ రోజు కూడా 13 రోజులు చేసినా సరే పక్కన పెట్టారు. సంవత్సరం పాటు కాలం చేసిన తర్వాత మళ్ళీ కష్టం వచ్చినా సరే పక్కన పెట్టారు. అలాగా భారతదేశం భవిష్యత్తులో ముందుకు రావాలనంటే ఆ డెమోక్రటిక్ వాల్యూస్నికి మనకు అందరం కూడా కాపాడాలని ఆ రోజు ఎన్నో రకాలుగా కృషి చేశారు. ఈరోజు మనం చేసేటువంటి దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పునాదని ఇందాక అన్నాను. ఆ పునాదని ఎందుకు అన్నానంటే అప్పటి వరకు భారతదేశంలో అభివృద్ధి ఒక లెక్క మీద జరిగితే మన భారతదేశం తాలూకు అభివృద్ధి కేవలం భారతీయులకే కాదు, ప్రపంచ స్టాండర్డ్స్కి గ్లోబల్ స్టాండర్డ్ స్థాయిలో మనం అభివృద్ధి చెందాలని చెప్పి ఇండియా షైనింగ్ అనే కాన్సెప్ట్తో ఆ రోజు 99 నుంచి 2004 వరకు పరిపాలన చేశారు. ఆ రోజే గోల్డెన్ క్వార్టర్లేటర్ల కింద మన హైవేలు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలని కనెక్ట్ చేసే హైవేలు కూడా 2 లేన్స్గా ఉంటే ఎప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని 4 లేన్లుగా మార్చి స్వర్ణ చతుర్భుజానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే ఒక పక్కన నగరాలు కలిపితేనే దేశం అభివృద్ధి చెందడు. నగరాల నుంచి పల్లెల వరకు, పల్లెల్లో ఉన్నటువంటి రైతుల వరకు, యువకుల వరకు, మహిళల వరకు ఈ రోడ్ల తాలూకా ప్రస్థానం జరగాలని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొని వచ్చి లక్షల కిలోమీటర్లు మన భారతదేశంలో విస్తరించి పల్లెల్ని కూడా ప్రధాన పట్టణాలతో కలిపినటువంటి మహానుభావుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే అణుశక్తి గురించి ఇప్పుడు మాట్లాడారు.
ఆ రోజుల్లో అణుశక్తి గురించి, అణుబాంబుని మన దగ్గర పెట్టుకోవాలన్నా, అణుశక్తిగా మన భారతదేశం అవతరించాలన్నా ప్రధాన దేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చాయి. మీరు కానీ ఆ న్యూక్లియర్ టెస్టులు చేస్తే భారతదేశానికి మేము శాంక్షన్స్ విధిస్తాం, భారతదేశంతో సంబంధాలు మేము పెట్టుకోమన్నా సరే, కరుణామయుడు అన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, కరుణామయుడు ఎందుకనంటే కవి అనంటే కవిత్వం రాయాలనంటే కరుణా హృదయం కలిగి ఉండాలి. అటువంటి కరుణామైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రకంగా దేశం మీద ప్రపంచం అంతా కూడా ఒత్తిడి తీసుకొని వచ్చినా సరే ధైర్యంగా నిలబడి మా దేశానికి ఏం కావాలో మేము నిర్ణయించుకోగలం, మేము అణుశక్తిగా అవతరించాల్సినటువంటి అవసరం ఈ భారతదేశంకు ఉందని ధైర్యంగా మన బాధల్ని వినిపించి ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు తీసుకొని వచ్చినా సరే అణుశక్తిగా మన భారతదేశానికి ఒక గొప్ప కీర్తిని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు మన భారతదేశంలో ఇప్పుడైతే మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాజ్యాల గురించి. అక్కడ ఉన్నటువంటి నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మిజోరాం కావచ్చు. ఆ రోజుల్లో ఒక సందర్భంలోనైతే అవి భారతదేశంలో ఉన్నాయో లేదో అని మనకు ఆ రకమైన అనుమానం ఉండేది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ రకమైన అనుమానం ఉండేది. కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా డోనర్ అని నార్త్ ఈస్ట్ స్టేట్ గురించి ఒక మినిస్ట్రీని పెట్టి, అది కూడా భారతదేశంలో భాగమే, వాళ్ళు కూడా భారతీయులతో సమానమే, మన తాలూకా భూమిలో ఏ రకంగా ప్రతి ఒక్కరికి కూడా నిధులు చేరుతున్నాయో ఆ నార్త్ ఈస్ట్లో కూడా అదే రకంగా చేరి అక్కడ కూడా అభివృద్ధి జరగాలని మొట్టమొదటిగా మినిస్ట్రీ పెట్టారు. అలాగే మినిస్ట్రీ ఫర్ ట్రైబల్ అఫైర్స్ కూడా ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఆ రోజు ప్రారంభించారు. అలా ఎన్నో కార్యక్రమాలు. అంతరిక్షం గురించి కూడా మాట్లాడుకోవాలనంటే చంద్రయానికి మొట్టమొదట ఫౌండేషన్, చంద్రుడితో కలిసినటువంటి అంతరిక్షం మన భారతదేశంలో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్కి కూడా పునాది వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాలనంటే రేపు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా భారతదేశం తయారవుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం మూలాలు మర్చిపోకూడదు, మన పునాదులు మనం మర్చిపోకూడదు. ఏ వ్యక్తులు దానికోసం త్యాగాలు చేసి, ఏ వ్యక్తుల కోసం అహర్నిశలు కూడా కృషి చేశారో వాళ్ళను మనం మర్చిపోతే రేపు భవిష్యత్తులో మనం సాధించినటువంటి అభివృద్ధికి అర్థం ఉండదు. అందుకనే ఆ రోజు మొట్టమొదట ఆధునిక భారతదేశానికి, ఆ రోజు ఆత్మనిర్భర్ భారతదేశానికి పునాది వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని నిరంతరం మనం స్మరించుకోవాలి, నిరంతరం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకనే అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు మనం రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నాం. 25వ తారీఖున ఆయన 101వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో ప్రత్యేకంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళిద్దరి తాలూకా సంబంధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో నిత్యం ఉంటున్నాం కాబట్టి ఆయన కూడా ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా సరే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి సంబంధమే కాదు, వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధం ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఏ రకంగా ఉండేవారో ఆ రకమైనటువంటి సంబంధం. ఎంతో భావోద్వేగంతో చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆయన తాలూకా అనుభవాలన్నీ కూడా మేము చెప్తుంటారు. నేను ఒక అన్నగా ఉన్నా సరే, నేను ఏదైనా ఒక కార్యక్రమాలు చేయాలన్నప్పుడు విభేదాలు ఉన్నా సరే ధైర్యంగా చెప్పేవాడిని. ఆ వాజ్పేయి గారు కూడా స్వీకరించి దేశానికి ఏది అవసరమో ఇద్దరం కలిసి కూడా నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. అటువంటి మహానుభావుడు మళ్ళీ రాడు అని చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఆ రోజుల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కోసం ఒక పాలసీ తీసుకొని రావాలన్నా, ఐటీ కానీ టెలికాం కమ్యూనికేషన్ గురించి ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలన్నా, అలాగే హైవే రోడ్స్ కనెక్టివిటీలో ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలన్నా ఆ రోజు వాజ్పేయి గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినందుకు ఆయన కూడా అనుక్షణం కూడా ఒక తృప్తి పొంది ఆయన దాని గురించి ఎన్నో సందర్భాల్లో చెప్తుంటారు. అలాగే నేను కూడా నా వ్యక్తిగత సంబంధం వాజ్పేయి గారితో తీసుకుంటే నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి పేరు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్నాయుడు గారి తాలూకా జీవిత చరిత్ర తిరగేస్తే 3 వ్యక్తులు కనిపిస్తారు. అందులో మొట్టమొదటిది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 1983లో తెలుగుదేశం పార్టీ పోటీలు చేస్తున్నప్పుడు కొత్తగా చదువుకున్నటువంటి యువకులు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా ముఖ చిత్రాన్ని మనం మార్చాలని ఆ రోజు లాయర్గా చదువుకున్నటువంటి ఒక కుటుంబం, ఒక సాధారణమైనటువంటి కుటుంబం శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు గారికి ఒక అవకాశం ఇస్తే అక్కడ నుంచి ఎర్రన్నాయుడు గారి తాలూకా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందులో రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు.
అటువంటి రాజకీయ ప్రస్థానంతో మొదలైతే చంద్రబాబు నాయుడు గారు ఒక కుడిభుజంలాగా ఆయనకు చూసుకొని ఢిల్లీలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏలో దానికి ముందు ఒక కేంద్రంలో అవకాశం వస్తే ఒక బీసీ నాయకుడిగా మొట్టమొదటిసారి కేంద్ర మంత్రిగా చేసినటువంటి అవకాశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అయితే దాని తర్వాత 99లో ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటులో ఉంటే ఆ రోజు 5 సంవత్సరాలు కూడా ఆయన సంపాదించుకున్నటువంటి కీర్తికి కారణం ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకి ప్రత్యేకమైనటువంటి బలం ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారే. ఆ రోజు ఇప్పుడే చెప్పాను, అలయన్స్లో ఎన్డీఏ అలయన్స్, ఆ రోజు ఎన్డీఏ అలయన్స్ ఉంటే ఎప్పుడు కూడా అంటుంటారు రెయిన్బో అలయన్స్ అని, ఇంద్రధనస్సు లాంటి అలయన్స్. ఇంద్రధనస్సులో మీరు చూస్తే 7 రంగులు, 7 రంగులకి కూడా సరి సమానమైనటువంటి భాగం. అందులో పార్టీ ఒక పెద్దది ఉండొచ్చు, పార్టీలు చిన్న ఉండొచ్చు, కానీ వాజ్పేయి గారి సమయంలో ఉన్నటువంటి ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో అద్భుతం ఏంటంటే పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా అందరికీ కూడా సముచితమైన స్థానం, సముచితమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి పెద్ద మనిషి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజుల్లో పార్లమెంటు జరిగితే 11 గంటలకి పార్లమెంటు సమావేశాలు ప్రతిరోజు కూడా మొదలవుతాయి. కానీ 10వ గంట కల్లా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఎర్రనాయుడు గారికి ఫోన్ చేసేవారు. ఎర్రనాయుడు ఏంటి ఈరోజు బిజినెస్ అని చెప్పి, ఈరోజు ఈ ప్రధానమైనటువంటి బిల్లు వస్తుంది, ఈరోజు ఎజెండాలో ఈ ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీ సహకారం ఇందులో అందించాలి, దేశం కోసం అందరం కూడా కలిసి పని చేయాలని ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్న పార్టీలకి ఆయన చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా ఒక రాజనీతిజ్ఞుడిగా ఎన్డీఏ ఎయిర్లైన్స్కి బాధ్యుడిగా అందరినీ కూడా సముచిత స్నానంతో గౌరవంతో ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతిరోజు అంత సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి సంబంధాలు వచ్చాయి. కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు గొడవలు వస్తాయి, కానీ దూరం అవుతామా? అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో మన తాలూకా కూటమి పార్టీలు అన్నీ కూడా మధ్యలో ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే తిరిగి ఒకే గూటికి చేరుకున్నట్టుగా మళ్ళీ మన రాష్ట్రంలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకే ప్రయాణం కోసం ముందుకు నడుస్తున్నాం. ఆ ప్రయాణం తాలూకా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయడం, అలాగే మరొక పక్కన వికసిత భారతదేశం తయారు చేసుకోవడం. ఇవన్నీ జరగాలనంటే నాయకులుగా వాళ్ళు సిద్ధపడ్డారు. నరేంద్ర మోదీ గారు లక్ష్యంతో సిద్ధపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారు. నాయకులుగా మనం సిద్ధపడాలి, దానితో పాటు ప్రజలు కూడా సిద్ధపడాలి. గతంలో కూడా మనం చూసాం, ఎక్కడ 5 సంవత్సరాలు నీట్గా మనం అన్ని చెట్టు అంతా కూడా తయారు చేసి తీరా పళ్ళు వచ్చేటటువంటి టైంకి కషాయుడికి ఇస్తే పళ్ళు కట్ చేయడమే కాకుండా చెట్టు కూడా నరికేసి వెళ్ళిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. అంత దౌర్భాగ్యం మనం ఎందుకు? కల్లారా అన్ని విషయాలు తెలిసి కల్లారా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు ఎవరు కూడా అమాయకులు ఎవరు కాదు. ఆవులు ఇస్తే పేగులు లెక్కెట్టేటట్టున్నారు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అటువంటిది గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, కూటమి ప్రభుత్వం ఎలా కష్టపడుతుంది, ప్రజల కోసం ఎన్ని రకాలుగా అహర్నిశలు కూడా కృషి చేస్తుంది, ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను, ఈరోజు మళ్ళీ ఒక మహావృక్షం తయారు చేయాలనంటే 1 రోజు 2 రోజులో సంవత్సరమో 2 సంవత్సరాల పని కాదు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాలు ఒక విజన్తో ఎప్పుడైతే కలిసికట్టుగా ముందుకు వెళ్తామో ఆ రోజే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకోవచ్చు. 96లో ఆ రోజు విజన్ 2020 అని హైదరాబాద్లో విత్తనం వేస్తే తీరా 2020 సంవత్సరానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో అడుగు పెడితే ఆ రోజు గ్రాఫిక్స్ అని ఎవరైతే నవ్వి దుమ్మెత్తి పోసారో ఆ 2020 నాటికి ఆ గ్రాఫిక్స్ అసలు సెసలైన రియాలిటీగా మార్చి ఎలాగుంటుందో హైదరాబాద్లో మనం ప్రత్యక్షంగా చూశాం. అటువంటి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విజన్తో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని ఈరోజు మళ్ళీ భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలని కేవలం ఒక నగరమో ఒక ప్రాంతమో కాదు, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్తో మన శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ వరకు ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి వ్యక్తికి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి ఆ మహానాయకులకి ఏ రకంగా మనం అండగా ఉండాలి, ఎలాంటి సహకారం మనం అందించాలో రాష్ట్ర ప్రజలు నిరంతరం కూడా దాని మీద ఒక దృష్టి పెట్టుకొని ఉండాలని తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవంతంగా ఈ సుపరిపాలన యాత్ర 18 నెలలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, 3 పార్టీలు కలిసి
కూటమి కార్యక్రమంగా ఈరోజు జిల్లాలన్నీ కూడా చేస్తూ ఉంటే నేను ఎక్కడికక్కడ అవన్నీ కూడా కార్యక్రమాలు చూశాను. అన్ని దగ్గరలో కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్తో పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని ఎక్కడ ఈరోజు కూడా భీమవరంలో ర్యాలీ చేసుకొని వెళ్తే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో పలకరించి నమస్కారం పెడుతున్నారనంటే అది కూటమి ప్రభుత్వానికి ఎంత పెద్ద బలం, ఎంత ఆశీర్వాదం ఈరోజు రాష్ట్రంలో అందుతుందో ఒక్కసారి మనం అందరం గమనించాలి. 1,000,000 సంతకాలని వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, ఆ చిరునవ్వులు 1,000 కోట్ల సంతకాల తాలూకా బలం వాళ్ళందరూ కూడా మాకు ఇస్తున్నారు. ఆ బలంతోనే మేము ముందు కొనసాగుతామని కూడా తెలియజేస్తున్నాను. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో కూడా దేశ చరిత్రలో ఎంతో కీలకమైన ముఖ్యమైన పాత్ర పోషించింది. మళ్ళీ చంద్రన్న నాయకత్వంలో మోదీ గారి తాలూకా సహకారంతో పవనన్న తాలూకా పవర్తో మళ్ళీ ఆ స్థాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు వేస్తున్నటువంటి పునాదులు మళ్ళీ 5 సంవత్సరాలకి చెరిగిపోయే విధంగా చేస్తే ఆ నష్టం రాజకీయాలకో పార్టీలకో కాదు, ప్రజలకే నష్టం జరుగుతుందనేది మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఒక దార్శనికమైనటువంటి ఒక దిశ నిర్దేశం మన దేశానికి ఆ రోజు వాజ్పేయి గారు ఇచ్చి ఆయన తాలూకా ఆశయాలు ఒక 10 సంవత్సరాలు బ్రేక్ పడినా సరే మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టారో వాజ్పేయి గారు అక్కడ నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈ భారతదేశాన్ని అంచెలంచెలుగా ముందుకు నడిపిస్తున్నారు. నరేంద్ర మోదీ గారికి కేవలం మనం భారతదేశమే కితాబు ఇవ్వడం కాదు, ప్రపంచంలోనే 28 దేశాలు వాళ్ళ దేశాలకు ఉన్నటువంటి ఉత్తమ పురుష అవార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఇచ్చారనంటే ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో ఆయన తాలూకా నాయకత్వం ఏ రకంగా ప్రభావం చూపుతుందో ఒక్కసారి మనం గమనించాలి. అటువంటి యొక్క భారతదేశానికి కేవలం ఒక డామినెంట్ కంట్రీగానే చేయడం కాదు, విశ్వబంధువుగా అందరికీ కూడా సరిసమానంగా చూసుకొని మన తాలూకా అభివృద్ధి 10 మందికి కూడా ఉపయోగపడాలి, 10 దేశాలు కూడా ముందుకు నడిచే విధంగా ఉండాలని అందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి భావంతో ఈ భారతదేశం ముందుకు వెళ్తుంది. ఆ భావం కేవలం ఢిల్లీలో ఉండిపోయినా, అమరావతిలో ఉండిపోయినా, ప్రధాన నగరాల్లో ఉండిపోతే దేశం ముందుకు నడవదు. ఆ యొక్క భావం, మన జాతీయ భావం, మన జాతీయ తత్వం ప్రతి ఒక్క వీధికి, ప్రతి ఒక్క వ్యక్తికి వరకు కూడా తీసుకొని వెళ్ళాలి. దానికోసం వాజ్పేయి గారు నిరంతరం కూడా కృషి చేశారు. అసలు అంత కీర్తి 50 సంవత్సరాలకు పైగా పార్లమెంటు తాలూకా ఎక్స్పీరియన్స్ అని అంటే ఈరోజు ఎలాంటి తలకిందల తపస్సు చేసినా అలాంటి ఎక్స్పీరియన్స్ రాదు. అటువంటిది ఎన్నో ప్రధానమంత్రులు, ఎన్నో ప్రభుత్వాలు చూసి ఆ రకంగా ఆయన నిలదొక్కుని ప్రజల పక్షాన నిరంతరం కూడా పోరాటం చేస్తూ అంత ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నటువంటి మహానుభావుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాంతంలో స్ఫూర్తినిచ్చే విధంగా భారతదేశం నిన్న, ఈరోజు, రేపు నిరంతరం కూడా గర్వించేటటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి కింద మనమందరం కూడా ఆయన తాలూకా ఆశయాలు మోదీ గారితో సహా, మన చంద్రబాబు నాయుడు గారితో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా మనమందరం కూడా ఆయన తాలూకా ఆశయాలు ముందుకు నడిపించాలని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడితే మీ అందరితో పాటు నాకు కూడా ఒక పాఠం చెప్పినట్టుగా వాళ్ళ తాలూకా స్పీచ్లు అన్నీ కూడా విన్నాను. ఎంత అద్భుతమైనటువంటి రాజకీయమో వాజ్పేయి గారిది మరొక్కసారి తెలియజేసుకున్నాను. ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన ఎప్పుడు కూడా స్ఫూర్తిగా పొందేటటువంటి ఆ తత్వం నాకు మరింత ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మరింత పెరిగిందనేది కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాది ముగించే ముందు ఆయన తాలూకా మాట మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక కవిత్వంలో చెప్పారు, ఆయన ఎక్కడ మాట్లాడినా చెప్తుండేవాళ్ళు, భారత్ ఏక్ భూమి కా టుకుడా నహీ హై, భారత్ ఏక్ జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ హై, భారత్ वंदन की भूमि है, अभिनंदन की भूमि है, भारत अर्पण की भूमि है, भारत तर्पण की भूमि है। यहाँ कंकर कंकर में शंकर है, यहाँ नदी नदी में गंगा है। मैं जीऊंगा तो भारत के लिए, मैं मरूंगा तो भी भारत के लिए। मेरे मरने के बाद मेरे अस्थियों गंगा में बहते हुए उसको कान लगाकर भी आप सुनेंगे तो आपको एक ही आवाज सुनाई देगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। భారతదేశం ఒక భూమిలో ఒక మొక్క కాదు, భారతదేశం ఒక జీవిస్తున్నటువంటి ఒక యుగ పురుషుడు లాంటిది. ఈ భూమిలో వందనం ఉంది, ఈ భూమిలో అభినందనం ఉంది, ఈ భూమిలో అర్పణ ఉంది, ఈ భూమిలో తర్పణం ఉంది.
ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి నది గంగాతో సమానం. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి కంకర కూడా శంకరుడితో సమానం. అటువంటిది నేను జీవిస్తుంటే భారతదేశం కోసం, నేను మరణించిన భారతదేశం కోసం, నేను చనిపోయిన తర్వాత నా అస్థికలు గంగాలో కలిపి మీరు ఆ అస్థికలకి చెవుల దగ్గర పెట్టుకొని విన్న ఒకే ఒక్క శబ్దం చేస్తాయి, అది భారత్ మాతాకి జై.